హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ ప్రమోద్. ఈరోజు మనము స్ట్రీట్ స్టైల్లో గోబీ 65 ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా బాగుంటుంది. అండ్ కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను, తప్పకుండా ఫాలో అవ్వండి. మీకు కూడా చాలా టేస్టీ అయిన గోబీ 65 చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ కాలీఫ్లవర్ తినని వాళ్ళు కూడా ఈ రెసిపీ తిన్నాక అది వాళ్ళ ఫేవరెట్ అయిపోతుంది. ఇదైతే పక్కా. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామా? దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లాస్ట్లో లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ అయితే 1 లీటర్ నీళ్లు మరగబెట్టుకోవాలి బాగా. తర్వాత కాలీఫ్లవర్ని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా చేసుకోవాలి. ఈ కాలీఫ్లవర్లో మరిగించుకున్న నీళ్ళని వేసేసి ముక్కలని బాగా ముంచుకొని ఒక 2 మినిట్స్ అయితే అలా వదిలేయాలి. ఆ తర్వాత కాలీఫ్లవర్ పీసెస్ అన్ని నీళ్ళ నుంచి సెపరేట్ చేసేయాలన్నమాట. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ పీసెస్ని ఒక పక్కన పెట్టుకుని ఒక మిక్సింగ్ బౌల్లో 3/4 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అంత మిరియాల పొడి, 3 టీ స్పూన్ల అంత మైదా పిండి, 5 టీ స్పూన్ల అంత కార్న్ఫ్లోర్, 1 టీ స్పూన్ సోయా సాస్ ఇవన్నీ వేసి కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఎక్కడ ఉండలనేవి లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు మన కాలీఫ్లవర్ పీసెస్ ఉన్నాయి కదా, ఆ పీసెస్ని ఇందులో వేసేసుకుని ఈ మసాలా బ్యాటర్ని కాలీఫ్లవర్కి బాగా పట్టించాలి. మనం వేసుకున్న మసాలాల క్వాంటిటీస్ జస్ట్ ఈ కాలీఫ్లవర్ కోటింగ్కేనండి. అసలైన కథ ఇంకా ముందుంది. చాలా బాగుంటుంది. ఇప్పుడు కోట్ చేసుకున్న ఈ కాలీఫ్లవర్ పీసెస్ని బాగా వేడెక్కిన నూనెని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ఒక 10-12 నిమిషాలు అయితే టైం పడుతుందండి వేగడానికి. కాలీఫ్లవర్లో నీరు శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం టైం ఎక్కువే పడుతుంది. ఇలా స్పూన్తో కలుపుకుంటే అతుక్కున్న పీసెస్ కూడా విడిపోయి చాలా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఇప్పుడు అన్నీ బాగా వేగాక ఒక టిష్యూ నాప్కిన్ ఉన్న ప్లేట్లోకి తీసేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే డ్రైన్ అయిపోయి పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇప్పుడు అసలు ప్రాసెస్ అన్నమాట. ఒక పెద్ద కడాయి లేదా వాక్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని ఇందులో 1 టీ స్పూను వెల్లుల్లి తరుగు, 1/2 టీ స్పూను అల్లం తరుగు, 2 పచ్చిమిరపకాయలు ఇలా పొడుగ్గా కట్ చేసినవి వేసుకుని ఒకే 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ల ఉల్లిపాయ తరుగు, 1 రెబ్బ కరివేపాకు వేసి మళ్ళీ 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీకి ఇలా టీ స్పూన్స్లో కొలుచుకొని వేసుకుంటేనే కరెక్ట్గా ఉంటాయండి కొలతలు, అందుకే అలా చెప్తున్నాను. ఇప్పుడు 2 ఎండుమిరపకాయలు వేసి మళ్ళీ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని స్టవ్ ఆపేసి 2 నిమిషాలు ఆగండి. ఈ 2 నిమిషాలు చల్లారాక ఇందులో 1 కప్పు పెరుగు వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు పెరుగు వేస్తే త్వరగా వచ్చి విరిగిపోయినట్టు ఉంటుంది, అందుకే స్టవ్ ఆపి వేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, 3/4 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ అంత జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ అంత ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/4 టీ స్పూన్ మిరియాల పొడి వేసి 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 2 టీ స్పూన్లు రెడ్ చిల్లీ సాస్, 1 చిటికెడంతా ఫుడ్ కలర్. ఇది కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. నేను కలర్ బాగుండడానికి వేస్తున్నాను, కానీ మీకు కలర్ ప్రయారిటీ కాదనుకుంటే స్కిప్ చేసేయచ్చు హ్యాపీగా. ఇప్పుడు అంతా మిక్స్ చేసుకుని వేయించుకున్న కాలీఫ్లవర్ పీసెస్ కూడా ఇందులో వేసేసుకుని ఈ పీసెస్కి గ్రేవీ అంతా కూడా బాగా పట్టించి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేయాలి. ఇలా స్టవ్ ఆన్ చేశాక ఒక 4-5 నిమిషాలు అయితే అలాగే హై ఫ్లేమ్లో బాగా టాస్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేయకముందే మసాలాలన్నీ బాగా పట్టేసి ఉంటాయి, కానీ స్టవ్ ఆన్ చేశాక అవన్నీ కూడా హీట్ అయ్యి పచ్చివాసన లేకుండా చాలా బాగా కుక్ అవుతాయి. ఇలా ఒక 5 నిమిషాలు బాగా టాస్ చేసుకున్నాక 1 పిడికెడు ఉల్లికాడలు, కొంచెం అంత తరిగిన కొత్తిమీర, 1 టీ స్పూను నిమ్మరసం వేసేసుకుని మళ్ళీ ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో బాగా టాస్ చేసుకోవాలి. ఆ తర్వాత వేడిగా సర్వ్ చేసుకోండి. ఇది వేడిగా తింటేనే అసలైన రుచి తెలుస్తుంది. అండ్ పైన కూడా కావాలనుకుంటే మళ్ళీ ఉల్లికాడలు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ పిల్లలు అయితే తెగ ఎంజాయ్ చేస్తారు. నేను ఒక ఫుల్ కాలీఫ్లవర్ చేశాను, కానీ తినేటప్పుడు అప్పుడే అయిపోయాయా అన్నట్టుంది, సరిపోలేదు. సో కొంచెం ఎక్కువ చేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ మీరు ట్రై చేశాక ఆ పిక్ని నా ఇన్స్టాగ్రామ్కి DM చేయొచ్చు. సో చూద్దాం ఎవరికి చాలా పర్ఫెక్ట్గా వస్తుందో ఈ గోబీ 65. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.